హాయ్ ఫ్రెండ్స్, మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. పెరుగు వడ అలాగే క్యాబేజీ వడ. అవి రెండు కూడా మనం ఎలా చేసుకోవాలో చెప్తానండి. అంటే మంచి క్రిస్పీగా క్యాబేజీ వడ, అలాగే పెరుగు వడ మెత్తగా పెరుగు పీల్చుకుని చక్కగా అప్పటికప్పుడు వేసుకున్నా సరే ఒకే 5 నిమిషాల్లో మనకి పెరుగువడ మెత్తగా రావాలంటే చిన్న టిప్పు పాటిస్తే కనుక పెరుగువడ చాలా స్మూత్గా వస్తుందండి. చూడండి ఎలా చేయాలో చెప్తాను. క్యాబేజీ వడకి క్యాబేజీ అలాగే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం ముక్క అవన్నీ కూడా అలాగా దాంట్లో వేసుకుని మనం చూపించిన ప్యాటర్న్లో వేసుకుని బాగా సన్నగా క్యాబేజీ అవి తరుక్కోవాలండి. ఆ తరుక్కున్న తర్వాత దాన్ని తీసి మనం గారెల పిండి రుబ్బుకుంటాం కదా, ఆ రుబ్బిన దాంట్లో ఈ క్యాబేజీ అలాగే అల్లం పచ్చిమిరపకాయ మిశ్రమాన్ని బాగా కలిపి మనం వడలు వేసుకుంటే చాలా బాగా వస్తాయండి. క్రిస్పీగా చాలా మంచి టేస్ట్ వస్తుంది క్యాబేజీ వడ. అలాగే పెరుగు వడ చెప్పాను కదండి, చూపించాను కదా, ఆ విధంగా అలా నీళ్ళల్లో వేయాలండి. వేడి వడని నీళ్ళల్లో వేసి అలా నీళ్లు పిండి ఆ పెరుగులో వేస్తే కనుక అప్పటికప్పుడు 5 మినిట్స్లో పెరుగు వడ రెడీ అయిపోతుంది. అంటే మనం ముందుగా చూడండి ఒక గంట నానాలి, 2 గంటలు నానాలి అనాలి కదా, అలా అక్కర్లేకుండా 10 నిమిషాల్లో మనకి పెరుగువడ అలా నీళ్ళల్లో వేసుకుంటే కనుక చక్కగా మెత్తగా చాలా బాగా వస్తుంది. తప్పకుండా ఆ టిప్పు పాటించి చేసుకోండి. అలాగే క్యాబేజీ వడ చెప్పాను కదా, క్యాబేజీ మిశ్రమంలోకి చూడండి మనం వడపిండిని వేసుకున్న తర్వాత దాన్ని బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన దాంట్లో మనం ఉప్పు చూసుకుని సరిపడినంత వేసుకుని అవి కూడా వేసుకుని మనం వడలు వేసుకుంటే కనుక చాలా క్రిస్పీగా వస్తాయండి. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టపడి తినేలాగా క్యాబేజీ వడ ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఇప్పటికే నా ఛానల్లో చాలా రకాల వడలు అలాగే ఓట్స్ వడని చాలా ఆరోగ్యకరమైన వడలు ఎలా చేసుకోవాలో నా వీడియోలు చేసి పెట్టి ఉన్నానండి నా ఛానల్లో. తప్పకుండా అవి కూడా ట్రై చేయండి. అలాగే ఈ క్యాబేజీ వడ, పెరుగు వడ మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరినాయో కామెంట్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి. చూడండి అలాగే వేడి నూనెలో ఇలాగా మనకి ఎన్ని కావాలంటే అన్ని మనం తీసుకున్న వడ పిండి బట్టి మనకి ఎన్ని వస్తాయి అన్ని. కొన్ని క్యాబేజీ వడలు, నేను ఈవేళ పెరుగు వడలు, మా అమ్మాయి అడిగిందండి క్యాబేజీ వడ చేయమని. అలాగే క్యాబేజీ వడ చేసినప్పుడు మనం ఏంటంటే మామూలు వడ చేసుకునేటప్పుడు కొంచెం పెరుగు వడ చేసుకుంటే కనుక ఆయిల్ ఫుడ్ కదండి, మంచిగా మనకి ఏంటంటే పెరుగుతో కొద్దిగా చలవ చేసేలా ఉంటుంది. అలాగే మనకి నూనె పీలుస్తాయి కాబట్టి ఎలాగైనా కొద్దిగా మనం ఏంటంటే ఈ పెరుగుతో తీసుకుంటే కనుక చాలా బాగా వస్తాయి. అలా గారెల్లా కాకపోతే ఇలా బూరెల్లా కూడా క్యాబేజీ కలిపి వేసుకుంటే చాలా గుల్లగా మెత్తగా చాలా బాగా వస్తాయండి. తప్పకుండా మీరు 2 రెసిపీస్ ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరినాయో కామెంట్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆరోగ్యకరమైన వంటలు నేను చేసిన మీకు చేరాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. నా ఛానల్ పేరు బ్రహ్మరాజ్ వరల్డ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి అది కొబ్బరికాయ పచ్చడితో చేశానండి. ఈ మధ్యనే ఈ కొబ్బరికాయ పచ్చడి కూడా అంటే గుల్ల శనగపప్పు, శనగ పలుకులు అవన్నీ కలిపి వేసి చేశానండి. అవి ఎలా చేశానో కూడా ఆ పచ్చడి కూడా ఈ మధ్య పోస్ట్ చేశాను, తప్పకుండా ట్రై చేయండి. చూడండి అలా పెరుగువడ మీదకి కొద్దిగా కారం అలాగే క్యారెట్ తురుము అలాగే అయితే సేవ్ కానీ లేకపోతే బూందీ కానీ కొద్దిగా చాట్ మసాలా వేసి తీసుకుంటే సూపర్గా ఉంటాయండి. చెప్పాను కదా, అప్పటికప్పుడే వేసిన వడలైనా సరే ఎంత మెత్తగా వచ్చినాయో చూడండి. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.